హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అనూష. అలనాటి హీరోయిన్ జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అప్పట్లో ఉన్న అందరి హీరోలతో ఆమె కలిసి జంటగా నటించింది. ఇప్పుడు సోషల్ మీడియా అంతటగా జయసుధ చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. 64 సంవత్సరాల వయసులో రహస్యంగా మూడో పెళ్లి చేసుకుంది జయసుధ అని సోషల్ మీడియాలో ఈ స్టోరీ గురించి ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అసలు జయసుధ నిజంగా ఈ వయసులో మూడో పెళ్లి చేసుకుందా లేదా తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. సీనియర్ నటి జయసుధ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. తన నటనతో సహజ నటి అనే బిరుదును సంపాదించుకుంది జయసుధ. సీనియర్ నటుడు ఎన్టీఆర్, ఇంకా కృష్ణంరాజు, కృష్ణ, ఏఎన్ఆర్ ఇలా ఎంతో మంది సీనియర్స్ తో నటించింది జయసుధ. ముఖ్యంగా అప్పటి కాలంలో శ్రీదేవి, ఇంకా జయప్రద వంటి హీరోయిన్లు టాలీవుడ్ ని ఏలుతున్న సమయంలోనే జయసుధ వారి పోటీతత్వానికి నిలదొక్కుని ఇండస్ట్రీలో కొనసాగింది. ఇంకా అంతేకాకుండా శ్రీదేవి, జయప్రద బాలీవుడ్ కి వెళ్లడంతో వాళ్ళు చేసే సినిమాలు అన్ని జయసుధ దగ్గరికి వచ్చాయి. దాంతో ఈ హీరోయిన్ సౌత్ లోనే టాప్ స్టేజ్ కి వెళ్లిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దగుమ్మకి ఇప్పటికే 2 పెళ్లిళ్లు అయిన సంగతి అందరికీ తెలుసు. ఇక సోషల్ మీడియా అంతటగా గత కొద్ది రోజులుగా జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వైరల్ గా మారినటువంటి ఈ ఇష్యూపై జయసుధ స్పందించిందా, ఏ విధంగా తీసుకుందో తెలుసుకుందాం. ముఖ్యంగా జయసుధ మొదటి భర్త వడ్డే రమేష్ సోదరుడు రాజేంద్ర ప్రసాద్ ని పెళ్లి చేసుకుని ఆయనకు విడాకులు ఇచ్చాక బాలీవుడ్ నటుడు జితేంద్ర కపూర్ సోదరుడు నితిన్ కపూర్ ని పెళ్లాడింది. ఇక నితిన్ కపూర్ 2017లో సూసైడ్ చేసుకుని మరణించారు. అయితే తన భర్త చనిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకోలేదు జయసుధ. అయితే తాజాగా జయసుధ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేంటంటే 64 ఏళ్ల వయసులో జయసుధ రహస్యంగా మూడో పెళ్లి చేసుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఒక బిజినెస్ మ్యాన్ తో తిరుగుతుందంట జయసుధ. అయితే జయసుధ ఏ ఈవెంట్ కి వెళ్ళినా కూడా ఆ బిజినెస్ మ్యాన్ తో కలిసి రావడంతో చాలా మంది వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని, జయసుధ కూడా ఆ బిజినెస్ మ్యాన్ ని మూడో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ప్రచారం చేశారు. కానీ ఈ విషయంలో స్పందించిన జయసుధ అలాంటిదేమీ లేదని, ఆయన నా బయోపిక్ రాయడం కోసం ఇండియాకు వచ్చారంటూ చెప్పి కవర్ చేసింది. కానీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం జయసుధ ఆ బిజినెస్ మ్యాన్ ని రహస్యంగా పెళ్లి చేసుకుందని, అందుకే ఆయన తరచూ జయసుధతో కనిపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ఇది అబద్ధమైతే ఈ రహస్య పెళ్లి వార్తలపై జయసుధ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాల్సి ఉంటుంది. మరి నిజంగా ఆమె బయోపిక్ తీయడానికే ఆ బిజినెస్ మ్యాన్ ఈమె చుట్టూ తిరుగుతున్నాడా లేదా మూడో పెళ్లి చేసుకుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. మరి